ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. భక్తి దేవరాయ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రేక్షకులకి హనుమత్ జయంతి శుభాకాంక్షలు. కుంభరాశి, దీనికి అధిపతి శని భగవానుడు. ప్రస్తుతం శని భగవాను స్థితి కూడా ఈ కుంభరాశిలోనే ఉన్నది. ధనిష్ట 2 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు ఈ రాశిలో స్థితి పొంది ఉన్నాయి. కుంభరాశి వారికి ఈ నెల అనుకూలమనే చెప్పాలి. ఎందువలనంటే శని భగవానుడు ఈ రాశిలోనే స్థితి పొంది ఉన్నాడు కనుక అనుకూలమనే చెప్పాలి. ఉద్యోగస్తులకి స్థానచలనం అంటే ఒక ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగానికి మారే అవకాశాలు చాలా ఉన్నాయి. ఒక ఉద్యోగం రిజైన్ చేసినా పిలిచి వేరే ఉద్యోగం ఇస్తారు, మీ సర్వీస్ని బట్టి, మీ వర్క్ని బట్టి. ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు. మొండి బాకీలు మీకు ఎప్పటి నుంచో రావు అనుకుంటున్న మొండి బాకీలన్నీ ఈ నెలలో వసూలయ్యే అవకాశం చాలా ఉంది. విద్యార్థులకి చాలా మంచి కాలం అని చెప్పచ్చు. ఎలాగైనా విద్యార్థులు అన్నవాళ్ళు కష్టపడకుండా ఫలితం రాదు, అందుకని కష్టం తప్పకుండా ఉండాలి. అయితే కష్టాన్ని తగిన ప్రతిఫలం విద్యార్థులకి వచ్చే అవకాశం ఉన్నది. ఉద్యోగస్తులకి ప్రతిభకు తగిన ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ధైర్యంగా ఆత్మస్థైర్యంతో ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వండి. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఉద్యోగం మీకు వచ్చే అవకాశం ఈ నెలలో మీకు ఉన్నది. వ్యాపారంలో కూడా అభివృద్ధి ఉన్నది. అయితే తెలిసిన వారితోటి వ్యాపారం చేయడం, వ్యాపారంలో నమ్మకం చాలా ముఖ్యం. నమ్మకంగా వ్యాపారం చేయడం అన్నది మినిమం నిబంధనలు. అధికారులతో పనులు బాగా అవుతాయి. గవర్నమెంట్కి సంబంధించిన పనులు ఏమైనా ఉంటే, రిజిస్ట్రేషన్లు కానీ ఏదైనా గవర్నమెంట్కి సంబంధించిన పని ఏదున్నా కూడా ఈ నెలలో మీకు అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈజీగా గవర్నమెంట్ పనులు అయిపోతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు చాలా పెరుగుతాయి మీకు. అందువల్ల సంఘంలో చుట్టుపక్కల వాళ్ళతోటి మంచిగా మాట్లాడి మంచిగా ఉంటే గౌరవ ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉన్నది. తీర్థయాత్రలు చేస్తారు. దూర ప్రయాణాలు మీకు కలిసి వస్తాయి. అందువల్ల దూర ప్రయాణాలు చేయడానికి మీరు ఇప్పుడు సంసిద్ధులు అవ్వచ్చు. గ్రహ సంచారాలు రాహుకేతువులకి ఇబ్బంది ఉన్నది కనుక రాహుకేతువులకి మీరు పరిహారాలు చేయవలసి ఉంటుంది. వాతావరణంలో వచ్చే మార్పులకి అనుగుణంగా బయటకు వెళ్ళేటప్పుడు ఆ జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బంది కలగకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి, కానీ మన జాగ్రత్తలు మనం చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఆదాయానికి సంబంధించి బాగానే ఉన్నది, ఆదాయం బాగానే వస్తుంది. అయితే ఖర్చులు మితిమీరి పెట్టకుండా పొదుపుగా చేసుకోవాలి. భూమికి సంబంధించిన ఇబ్బందులు ఏమీ లేవు. ఆహారం మనకి సరిపడా ఆహారం తీసుకుంటే అనారోగ్యం పాలు కాకుండా ఉంటాము. అందుకని మితాహారం ఎప్పుడూ మంచిదే. శరీరానికి సంబంధించినటువంటి ఆహారం తీసుకుని మనకు చేడు చేసే ఆహారాలు మానేయడం, మద్యపానాలు చేయకుండా ఉండడం లాంటివి ఈ రాశి వారికి చాలా అవసరం. శని భగవానుడు ఆధిపత్యం వహిస్తున్న రాశులలో వ్యక్తులకి జనరల్గా బద్ధకం ఉంటుంది. ఆ బద్ధకాన్ని వదిలేయాలి. బద్ధకాన్ని వదిలేసి, మనకు శని భగవానుడు బద్ధకంగా ఉండాలని చెప్తూనే ఉంటాడు, కానీ మనం బద్ధకంగా ఉండకుండా ఉంటేనే ఆయనకి చాలా ఇష్టం. అందువల్ల బద్ధకాన్ని వదిలి యాక్టివ్గా పనులు చేయడం ప్రారంభించాలి. వీళ్ళు మంగళవారం నాడు రాహుకేతువుల పరిహారార్థం మంగళవారం నాడు జంట నాగులకి పాలతో అభిషేకం చేసి బెల్లముక్క నైవేద్యం పెట్టడం అవసరం. శనివారం నాడు నువ్వులకు సంబంధించిన ఏదైనా దానం చేయడం అవసరం. శని దశరథ స్తోత్రం ఉన్నది, అది ప్రతి శనివారం చదివితే చాలా మంచిది. పసుపుని కొంచెం నీళ్ళల్లో వేసుకుని స్నానం చేస్తే వీరికి మంచిది. అనుకూల తేదీలు 3, 10, 12, 20, 22, 26. ఈ అనుకూలమైన తేదీల్లో మంచి పనులు చేసి అభివృద్ధిలోకి రావాలని కోరిక. ప్రతికూల తేదీలు 5, 8, 15, 17, 24, 21. ప్రతికూల తేదీల్లో ఏమి కొత్త పనులు మొదలు పెట్టకుండా ఉండడం చాలా అవసరం.
Hi, my name is Gautam, and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా. And I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nageshwar Rao, and the clinic name is Neocare Homeopathy. మిథునంలో మృగశిర 2 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు ఉంటాయి. మిథున రాశి వారికి ఈ నెల కొద్దిగా అనుకూలం కాదనే చెప్పాలి. 15 తరువాత బుధుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే రవి కూడా 15 తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. వీరికి కొద్దిగా మనసు చంచలంగా ఉండే అవకాశం ఉంటుంది. చిన్న విషయాన్ని కూడా ఆందోళన పడిపోయే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. అందువల్ల ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఇబ్బంది వచ్చినప్పుడు ధైర్యంగా ఆ ఇబ్బందిని అధిగమించడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం. ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. అందుకని ఆరోగ్యాన్ని ముందు శ్రద్ధ చేస్తే మనం ఏ పనైనా చేయడానికి శరీరంలో శక్తి అనేది ఉంటుంది. ఆరోగ్యాన్ని లేదని డేలా పడిపోతే ఏ పని కూడా చేయలేము. దానివల్ల ఇంకా ఆందోళన పెరుగుతుంది. శుభకార్యాలకి ధనం చాలా ఖర్చు పెట్టే పరిస్థితి ఉన్నది. దీనికోసం అప్పులు కూడా చేస్తారు. అందువల్ల అప్పుల పాలు అవ్వకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే ఖర్చు పెట్టడం, ఆలోచించి ఖర్చు పెట్టడం అన్నది మిథున రాశి వాళ్ళకి చాలా అవసరం. మనశ్శాంచల ఆందోళన ఉందని చెప్పాను కదా, దానికోసం ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యంగా పరిస్థితుల్ని ఎదుర్కోవాలి. కుటుంబంలో కూడా ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్నది. పరస్పర సహకారం లోపించవచ్చు. కుటుంబంలో సమస్యలు రావచ్చు. అందువల్ల కుటుంబ సమస్యల్ని అందరూ కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవడం చాలా చాలా అవసరం. సంతానం విషయంలో కూడా చిక్కులు ఉండే అవకాశం ఉన్నది. పిల్లలు సరిగా చదవకపోవడం, ఒకవేళ చదివినా ఎగ్జామ్స్ సరిగా రాయలేకపోవడం, ర్యాంకులు రాకపోవడం, ఇట్లాంటి సమస్యలు చాలా ఉండొచ్చు. ఆరోగ్య విషయంలో కూడా, పిల్లల ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. స్పెక్యులేషను కలిసి రాదనే చెప్పాలి ఈ నెలలో. వ్యాపారంలో నూతన వరవడి అంటే మార్కెట్లో ఏ కొత్త పద్ధతులు ఉన్నాయి, ఏ పద్ధతిలో వెళ్తే వ్యాపారం బాగా జరుగుతుంది అనేది ఆలోచించి మార్కెట్ని పరిశీలించి మీకు ఏది చేయగలిగే శక్తి ఉందో దాన్ని ఆ కొత్త పద్ధతిని మీ వ్యాపారంలో పెట్టి మీరు వ్యాపారం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఉద్యోగ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బాసులతోటి కానీ సహోద్యోగులతో కానీ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి కదా, ఎండలు ముదురు, ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు ఎండలు ఎక్కువగానే ఉంటాయి. ఆ తర్వాత వర్షాలు వస్తే ఈ ఎండలకి ఆ వర్షాలకి అనారోగ్య సూచనలు ప్రతి ఒక్కరికి జరిగే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఆరోగ్య విషయంలో ముందే జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. సంఘంలో మంచి పరిచయాలు పెంచుకుని తద్వారా మానసికంగా ధైర్యంగా ఉండొచ్చు. ఆధ్యాత్మికంగా ఎక్కువగా గడిపారంటే ఈ ఆందోళన చాలా వరకు తగ్గుతుంది. ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని చేటు చేసే ఏవి కూడా తీసుకోకుండా ఆరోగ్యం కాపాడుకోవాలి. శ్రీశైలంలో శివుని దర్శనం చేసుకోవడం ఈ రాశి వారికి చాలా అవసరం. సోమవారం దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించితే అన్ని సమస్యలు తీరిపోతాయి. వీళ్ళకి అనుకూలమైన తేదీలు 1, 3, 8, 12, 20, 22, 29. ఈ అనుకూలమైన తేదీల్లో కొత్త పనులు మొదలుపెట్టడం లేదా రుద్రాభిషేకాలు చేయించడం, దైవ కార్యాలు చేయడం ఇట్లాంటివి చేస్తే మనకి దైవ సహకారం కూడా ఉంటుంది. ప్రతికూల తేదీలు 5, 10, 15, 17, 24, 26. ఈ ప్రతికూల తేదీల్లో కొత్త పనులు కానీ కొత్త వ్యాపారాలు కానీ మొదలు పెట్టకుండా ఉండడం చాలా మంచిది.